మున్సిపల్ ఎన్నికల వేడి మొదలైంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా బీజేపీ చాలా సీరియస్గా తీసుకున్నట్టుంది. అటు మంచిర్యాల కార్పొరేషన్ నుంచి మొదలుకొని ఇటు కాగజ్ నగర్ మున్సిపాలిటీ వరకు చాలా సీరియస్ కసరత్తు చేస్తుంది. దీంట్లో భాగంగానే ఈరోజు అతిథిగా మెదక్ ఎంపీ రఘునందన్ రావు వచ్చిండు. అన్న ఉన్నాడు, మనతో మాట్లాడిద్దాం. అసలు తెలంగాణ స్టేట్ సినారియో నుంచి మొదలుకొని కాగజ్ నగర్ వరకు ఎట్లుందో తెలుసుకుందాం. అన్న ఏంటి ఎట్లా చూడొచ్చు? ముందుగా ఫోన్ ట్యాపింగ్ దగ్గరికి పోదాం. మీరు దాని మీద మాట్లాడండి, ఆ తర్వాత సో మిగతా మున్సిపల్ ఎన్నికలు ఫోన్ ట్యాపింగ్ రెండు విభిన్నమైనటువంటి అంశాలు. మీకు కావాల్సినటువంటి అంశం ఫోన్ ట్యాపింగ్లోనే కనబడుతుంది కాబట్టి మా మున్సిపల్ ఎన్నికలు మీకు ప్రయారిటీ కనబడవు. సో భారతీయ జనతా పార్టీకి మొదటి నుంచి ఉన్నటువంటి ముద్ర, భారతీయ జనతా పార్టీ అంటే అర్బన్ పార్టీ, చదువుకున్న వాళ్ళ దగ్గర ఉంటుంది, పల్లెటూర్లలో తక్కువ ఉంటుంది, పట్టణాలలో ఎక్కువ ఉంటుంది అన్నారు. కాబట్టి ఇప్పుడు పట్టణాలకు జరిగే ఎలక్షన్లలో మమ్మల్ని ఆశీర్వదించమని అడిగేందుకు వచ్చినాం. ఖచ్చితంగా మాకే మంచి మెజారిటీ ఫలితాలు వస్తాయనేటువంటి విశ్వాసం మాకుంది. ఇంకా ఫోన్ ట్యాపింగ్ విషయానికి వచ్చినట్లయితే దీన్ని ఆ పోలీస్ అధికారులకు నేను చాలాసార్లు చెప్పినా, మళ్ళీ కూడా చెప్తా ఉన్నా. ఎందుకంటే ఇటుకెళ్ళి ఒక పోలీస్ ఆయన పోటీ చేసి కంటే ముందు టీఆర్ఎస్లో చేరకంటే ముందు ఓ మాట మాట్లాడాడు, టీఆర్ఎస్లో చేరినాక ఏదో మాట్లాడుతూ, పొద్దుగా ఏదో టీవీ ఛానల్లో మాట్లాడుతూ రఘునందన్ రావు నాలుక మరలేస్తాడు, ఇటు మాట్లాడతాడు అటు మాట్లాడతాడు. అవును ప్రవీణ్ కుమార్, నీకంటే దరిద్రంగానైతే మాట్లాడలేను. నువ్వు ఊసరవుల కంటే ఎక్కువ అధ్వానంగా మార్చి మాట్లాడినావు. బ్లూ కలర్ కండువా వేసుకున్నప్పుడు ఏం మాట్లాడినావు నువ్వు, ఇప్పుడు పింక్ కలర్ కండువా వేసుకున్నాక ఏం మాట్లాడుతున్నావు? రెండు వీడియోల్ని నువ్వే పక్క పక్కన పెట్టుకొని చూసి మాట్లాడు. నేను ఉన్నది ఉన్నట్టే మాట్లాడినా. నేను అధికారంలో ఉన్న అదే మాట్లాడితే, ప్రతిపక్షంలో ఉన్న అదే మాట్లాడితే, నేను కానూనే మాట్లాడతా. నీలాగా కానూన్ని అధికార పార్టీలో ఉంటే ఒక రకంగా, ప్రతిపక్షంలో ఉంటే ఒకలాగా ఎప్పుడు మాట్లాడలేదు. నేను వకీలుగానే మాట్లాడినా, కానూన్ తెలిసిన వ్యక్తిగానే మాట్లాడినా. టెలిఫోన్ ట్యాపింగ్ చేస్తలేరా? ఐపీఎస్ ఉన్నప్పుడు నువ్వు ఎప్పుడు టెలిఫోన్ ట్యాపింగ్ చేయలేదా? ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేస్తామని చెప్తారు. మరి అదే చెప్పు. మా అబ్జెక్షన్ ఏంది? ఎవడో ప్రైవేట్ టీవీ స్టూడియోలో కూర్చొని ఎవరి కొంపకో ప్లగ్ పెడితే దానికి మేము అభ్యంతరం చెప్తా ఉన్నాం. అది చేయించింది ఎవడో తేల్చమని అడుగుతున్నాం. గట్లా పెద్ద ఆయన అంటే ఎవరిని చెప్తారు పెద్ద ఆయన అని? రాష్ట్రంలో పెద్ద ఆయన అని ఎవరిని అంటారు? పోలీసోడు పెద్ద ఆయన అంటే డీజీపీ అవుతాడు, రాజకీయ నాయకులు పెద్ద ఆయన అంటే ముఖ్యమంత్రి అవుతారు. అకల్ మనకు ఇషారా? సామాత్రం కూడా అకల్ లేకుండా మేము ఎట్లా మాట్లాడతాం? మేము అకలుండే మాట్లాడుతున్నాం. రాష్ట్రంలో టెలిఫోన్ ట్యాపింగ్ జరిగింది, మా అందరి ఫోన్లు విన్నారు, ఇంక్లూడింగ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బీఎస్పీ అధ్యక్షునిగా ఉన్నప్పుడు ఆయన ఫోన్ కూడా విన్నారని ఆయన్నే స్వయంగా అంగీకరించిండు. ఇలా నీ గులాబీ కండువా అవసరం ఉంది కాబట్టి నువ్వు రంగు మార్చినావు కాబట్టి మాట మార్చి రఘునందన్ మాట మారుస్తుందంటే నేను దానికి బాధ్యత కాదు కదా. నువ్వే మాట మార్చినావు. నువ్వు బీఎస్పీ అధ్యక్షునిగా ఉన్నప్పుడు ఏం మాట్లాడినావు, మునుగోడు బై ఎలక్షన్స్ అప్పుడు ఏం మాట్లాడినా ఒకసారి వీడియోలు తిరిగేసుకొని చూసుకోండి. వాస్తవాలుగా మాట్లాడాలి. టెలిఫోన్ ట్యాపింగ్ ఐఎస్ఐకి సంబంధించిన వాళ్ళని, నక్సలైట్లని, దేశద్రోహుల్ని, ఈ దేశానికి, భారత రాజ్యాంగానికి, అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగానికి విఘాతం కల్పించేటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా ప్లగ్ పెడతారు పోలీసులు, ఖచ్చితంగా వింటారు. దాన్ని ఎవరు వద్దన్నారు, దానికి హోమ్ సెక్రటరీ పర్మిషన్ తీసుకోవాలి, ప్రొసీజర్ ఉంటుంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి పేరు ఎదుట ఒక నక్సలైట్ నాయకుని పేరు రాసి ఆయన ఫోన్ వినడం కరెక్టే అని మీరు ఇయ్యాల కూడా సమర్థించేది ఉంటే మీరు రండి, మీరు ఎడికి పిలిస్తే నేను ఆడికి వస్తాను, మాట్లాడుకుందాం. దాంట్లో నాకేం అభ్యంతరం. 100% టెలిఫోన్ ట్యాపింగ్ జరిగింది. దుబ్బాక ఉప ఎన్నికప్పుడు నన్ను ఎంత కష్టపెట్టారో అందరికీ తెలిసినటువంటి అంశమే. దాంట్లో తప్పు చేసిన వాళ్ళు శిక్షించబడాలని మేము కోరుకుంటున్నాం. ప్రవీణ్ కుమార్ గారు వారిని కాపాడాలనుకుంటే వారి విఘ్నతకు వదిలేస్తారు. ఎట్లా చూడొచ్చు అన్న? అంటే కేసీఆర్ నిన్నటి విచారణ ఇదంతా అంశం అసలు నిజంగానే అంటే మీరు ఒక ఎక్స్పర్ట్గా కేసీఆర్ను దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా, దట్టు తెలంగాణ ఉద్యమకారుడిగా మీ అంత క్లోజ్గా వేరేటో చూడకపోయాడు. నా కేసీఆర్ని దగ్గర చూసుడు దూరం చూసుడు కాదు. దొంగ నాకు దగ్గర అయినంత మాత్రాన్ని దొంగ నిడిచిపెట్టమని చెప్తామని. దొంగనే తప్పు చేసినోడే. ఈ మాట నేను చెప్పలేదు. జూన్ 2014 తొలి తెలంగాణ శాసనసభలో తొలి ముఖ్యమంత్రిగా మాట్లాడుతూ గౌరవనీయులు చంద్రశేఖరరావు గారు చెప్పిన మాటలు ఏంటంటే, తప్పు చేసినోడు తనయుడైనా, తప్పు చేసింది తన అయినా శిక్షించబడతారు, జైలుకు పోవాల్సిందే అన్నాడు. సారు మాటల్ని సార్కే యాడ్ చేసి చెప్పాలంటే, తప్పు చేసిండ్రు, మీరు టెలిఫోన్ ట్యాపింగ్ చేసిర్రు, చేయమని చెప్పిండ్రు, మా పేర్లకు ఎదురుగా నక్సలైట్ల పేర్లు పెట్టి మా పేర్లు విన్నారు, మా ఫోన్లు విన్నారు. రఘునందన్ రావు మాట్లాడితే పక్క పార్టీడు కాబట్టి మాట్లాడిండు. నీ బిడ్డ చెప్పింది కదా, అరే సిగ్గున్నదిరే పోయి ఇంటర్లు ఫోన్ ఇంటరా అన్నది. ఇంతకంటే సిగ్గులేని ముచ్చటే ఉంటుంది. కాబట్టి టెలిఫోన్ ట్యాపింగ్ జరిగింది, దానికి బాధ్యత వహించాల్సింది చంద్రశేఖరరావు గారే. కానీ కాంగ్రెస్ పార్టీకి అంత ధైర్యం లేదు, కాంగ్రెస్ పార్టీకి అంత చేత కాదు. చంద్రశేఖరరావునే కాదు, కనీసం హరీష్ రావును కూడా అరెస్ట్ చేసేందుకు వాళ్ళకి చేత కాదు. వాళ్ళకి ఏం చేస్తారంటే, ఈ కేసులో అన్నీ అయిపోయినాక సాక్ష్యాలు దొరికినాయని చెప్పి తీసుకుపోయి ఛార్జ్షీట్ వేసి కోర్టులో చేతులు దులుపుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. కాళేశ్వరంలో 2 ఏళ్ళు సదిరి లాస్ట్కి వచ్చి అసెంబ్లీలో పెట్టి పీసీ గోష్ఠి తీర్పు మీద మళ్ళీ పోయి సిబిఐ చేయమన్నారు అని చెప్పి బీజేపీల మీద వేసేందుకు చేసిన ప్రయత్నం లాగానే దీంట్లో కూడా ఎవరిని అరెస్ట్ చేసేద్దాము, కేసీఆర్ని అరెస్ట్ చేసేద్దాము కాంగ్రెస్ పార్టీకి లేదు.
కాకపోతే ఛార్జ్ షీట్ వేస్తారు. వీళ్ళు తప్పు చేసిర్రు, వీళ్ళ మీద ఆధారాలు ఉన్నాయి, హరీష్ రావు ఇది చేసిండు, కేటీఆర్ ఇది చేసిండు, కవిత ఇది చేసింది అని చెప్పి తీసుకుపోయి ఆధారాలతోటి ఛార్జ్ షీట్ వేస్తారు. రేపు కోర్టు అరెస్ట్ చేయమంటే అరెస్ట్ చేసినామని చెప్పి తప్పించుకునేటువంటి ప్రయత్నము. మీరు ఛార్జ్ షీట్ వేయగానే తెల్లారి వాళ్ళు హైకోర్టుకు పోతారు, స్టే తెచ్చుకుంటారు. కాళేశ్వరం కథ ఎట్లయిందో సిబిఐ కోకుండా ఇది కూడా గట్లే అవుతుంది, అంతకంటే ఎక్కువ. వాళ్ళు ఏం చేయలేరు. ఎందుకు చెప్తున్నా అంటే నేను ఈ మాట, కాంగ్రెస్ది టీఆర్ఎస్ది వీణా వాణిల బంధం అది. ఆ బంధాన్ని ప్రపంచంలో ఉన్న ఏ డాక్టర్ ఎట్లయితే విడదీయలేకపోయినరో, ఈ కాంగ్రెస్ టీఆర్ఎస్ అనేటువంటి బొమ్మ బొరుసుల పంచాయతీని కూడా ఈ ప్రపంచంలో ఎవరు విడదీయలేరు. అయితే ఇటు గెలుస్తారు అటు పోతారు, లేకపోతే అటు గెలుస్తారు ఇటు పోతారు. అంతకుమించి ఆడ కొత్తగా మారేదేం లేదు. 3 రంగుల జెండా మీద గెలిచినోడు అంతకుముందు గులాబీ జెండా కిందికి పోయిండు, ఇప్పుడు గులాబీ జెండా కింద గెలిచిన వాళ్ళు 3 రంగుల జెండా కిందికి పోయారు. అప్పుడు స్పీకర్ యాక్షన్ తీసుకోలే, ఇప్పుడు స్పీకర్ యాక్షన్ తీసుకోరు. జస్ట్ మార్పు ఏంటంటే బొమ్మ ఒకసారి పైకి పడుతుంది, ఒకసారి బొరుసు పైకి వస్తుంది. దిస్ ఈజ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ టీఆర్ఎస్ పార్టీ. ఎట్లా చూడొచ్చు అన్న, అంటే భారత ప్రధాని మాజీ మన్మోహన్ సింగ్ని నేరుగా ట్యాగ్ చేస్తూ వీడియోలు చూపెడుతూ ఇది ఫోన్ ట్యాపింగ్ అనేది వినొచ్చు, అది పెద్ద నేరం కాదని, మీరు ఒక అడ్వకేట్గా, సీనియర్ అడ్వకేట్గా, ఉద్యమకారునిగా, ప్రస్తుత ఎంపీగా దీని మీద ఏం చెప్తారన్న? నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఈ దేశానికి ద్రోహం చేసేటోళ్ళకి, భారత రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేయాలనుకునేటోళ్ళను, భారత సార్వభౌమాధికారాన్ని పడగొట్టాలనుకున్న వాళ్ళను, తుపాకులు పట్టుకొని ఈ దేశ రాజ్యాంగాన్ని మార్చాలనుకున్న వాళ్ళను, ఐఎస్ఐ తీవ్రవాదులను, ఈ దేశ సమగ్రతకు భంగం కలిగించేటోళ్ళ ఫోన్లు వినొచ్చని గౌరవనీయులు అంబేద్కర్ గారు రాసిన భారత రాజ్యాంగం 1898లో రాసినటువంటి టెలిగ్రాఫిక్ చట్టమే చెప్తుంది. దానికి మళ్ళీ రఘునందన్ కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. భారత శిక్షా స్మృతిలో అట్లాంటి వాటికి అనుమతులు ఇవ్వబడ్డాయి. కానీ ఇప్పుడు మీరు చేస్తున్న టెలిఫోన్ ట్యాపింగ్ ఏంది? నక్సలైట్లది కాదు. రఘునందన్ రావు పేరు పక్కన ఒక నక్సలైట్ నాయకుని పేరు రాస్తారు. ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ గారి పేరు పక్కన ఇంకొక నెంబర్ పక్కన ఇంకొక నక్సలైట్ నాయకుని నెంబర్ రాసి మీరు టెలిఫోన్ ట్యాప్ చేసినారు. ఇది సమర్థనీయం అయితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చెప్పాలి. హౌ ఇట్ ఈస్ జస్టిఫైబుల్ అనేది వారు చెప్తే నేను వస్తాను, మాట్లాడడానికి వస్తాను. ఇప్పుడు ఏందన్న, ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం కూడా టెలిఫోన్ ట్యాపింగ్ జరుగుతుందా లేదా చెప్పాలంటున్నారు. ఇది నిజమేనా అసలు? ఇటు దీని మీద ఎట్లా చూడొచ్చు? మళ్ళీ చెప్తా ఉన్నా, ఎస్బీ అనేటువంటి ఒక వింగు వాళ్ళ డ్యూటీ అది. వాళ్ళు సమాజంలో ఎక్కడ నేరం జరుగుతుంది, దాన్ని ఎట్లా ప్రివెంట్ చేయాలనేది వినడానికి వాళ్ళు చేసేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తూనే ఉంటారు. నేను మళ్ళీ చెప్తా ఉన్నది, దేశానికి స్వతంత్రం వచ్చే కంటే ముందు నుంచి కూడా ఈ కథ ఉన్నది, ఇప్పుడు కూడా ఉంటుంది, రేపు కూడా ఉంటుంది. ప్రభుత్వాలు ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి చేయాల్సినటువంటి పనిలో భాగంగా చేయాలి. కానీ వ్యక్తుల వ్యక్తిగత స్వేచ్ఛ, వ్యక్తుల ప్రైవసీని, వ్యక్తుల జీవితాల్లోకి, కుటుంబాల్లోకి వచ్చి ఆడపిల్లల ఫోన్లు, అల్లుని ఫోన్ వినడం అనేది సమంజసం కాదు. చివరికి ఒక విషయం చెప్పండి అన్న, ఎట్లా చూడొచ్చు అంటే బైన్సా నుండి మొదలుకొని కాగజ్నగర్ వరకు, అటు మంచిర్యాల వరకు మున్సిపల్ ఎన్నికలకు ఎట్లా కసరత్తు చేస్తున్నారు, ఏ విధంగా మున్సిపల్ పీఠాలను కైవసం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు, ఎట్లా ఏదైనా ఇన్ఛార్జి రూపకంగా నడుస్తుందా లేదంటే ఎట్లా నడుస్తుంది? ప్రజల ఆశీస్సులు ఉంటే ఏ పార్టీ అయినా అధికారంలోకి వస్తుంది. మేము ప్రజల్ని నమ్ముకున్నాం, ప్రజల విశ్వాసాన్ని చూరగొనాలనుకుంటున్నాం. 10 ఏళ్ల టీఆర్ఎస్ హయాంలో జరిగిన విధ్వంసాన్ని, 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిని చూసిన తర్వాత మచ్చలేనటువంటి నాయకత్వం కానివ్వండి, లేదా వచ్చేటువంటి నిధుల విషయం లోపల కానివ్వండి, ఏమైనా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కావాలంటే మేమే వేయాలంటే, టాయిలెట్ కట్టాలంటే మేమే వేయాలి, స్వచ్ఛ భారత్ మిషన్ కింద మేమే వేయాలి, రింగ్ రోడ్లు మాయే, నేషనల్ హైవేలు మాయే, ఆఖరికి ఇప్పుడు రేపు ఏప్రిల్ 1 నుంచి వచ్చేటువంటి 16th ఫైనాన్స్ కమిషన్ కింద మున్సిపాలిటీలకు వచ్చేటువంటి పైసలు కానీ, నిన్నటిదాకా వచ్చిన 15th ఫైనాన్స్ కమిషన్ నిధులు కానీ, అసలు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రికి రాష్ట్రానికి ₹1 ఒక పంచాయతీకి కానీ, ఒక మున్సిపాలిటీకి కానీ ఇచ్చింది ఉంటే ఏమైనా లెక్క చెప్పమనుండ్రి. పైసలు మాయి, సొమ్ము మాది, సోకు వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. అందుకని ప్రజల్ని, చదువుకున్నటువంటి మేధావుల్ని, విజ్ఞుల్ని అందరినీ కూడా ఆలోచించమని చెప్తా ఉన్నాం. కాంగ్రెస్కి వేసినా అది ఎంఐఎంకే పోతుంది, టీఆర్ఎస్కి వేసినా అది ఎంఐఎంకే పోతుంది. 2 ఓట్లు కూడా అడిగే ముడతాయి. కాబట్టి నిజంగా ఈ దేశంలో మంచి జరగాలనుకుంటే మాకు అవకాశం ఏంటి అనేది మున్సిపాలిటీలలో ఉండేటువంటి ఓటర్ మహాశయులకు మేము చేస్తున్నటువంటి అప్పీల్. రైట్, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ఎవరు కోటేసినా ఎంఐఎంకే పోతుంది కాబట్టి అంతిమంగా బీజేపీ కోటేయాలి. బీజేపీకి ఓటేస్తేనే పూర్తి స్థాయిలో అభివృద్ధి దిశగా ఉంటుంది. వచ్చే డబ్బులు మావి, పాడే పాట మాత్రం సొమ్మొకరిది సోకొకరిది అన్నట్టుంది ప్రస్తుత పరిస్థితి. పంచాయతీ ఎన్నికల తర్వాత ఇప్పటి వరకు ఎన్ని డబ్బులు రేవంత్ రెడ్డి పంచాయతీలకు ఇచ్చినో చెప్పాలని చెప్పి, దీంతోపాటు ఫోన్ ట్యాపింగ్ అంశంలో కూడా మెదక్ ఎంపీ మాట్లాడారు. మెదక్ ఎంపీ మాట్లాడుతూ కొన్ని ప్రధానమైన అంశాలు, అల్లుని ఫోన్ కూడా వినేంత దౌర్భాగ్య పరిస్థితికి ఉంటే దాన్ని ఎవరు మార్చలేరని చెప్పే ప్రయత్నం. అసలు అట్లా ఇంటే అది నేరమా కాదా నేరుగా చెప్పాలి. నక్సలైట్ల పేర్ల కింద మా పేర్లు పెట్టి ఫోన్ ట్యాపింగ్ చేసిండు, ఇది పక్కా నేరమే, దీనికి శిక్ష పడాలి. అయితే ఇదంతా కూడా ఒక అడ్వకేట్గా మరో విషయం చెబుతున్నా, ఈ అంశంలో
కొన్ని ముఖ్యమైన ఆధారాలతో పాటు ఛార్జ్షీట్ వేస్తారు. ఛార్జ్షీట్ వేసిన తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళు కోర్టుకు వెళ్తారు. కోర్టుకు పెట్టి స్టే తెచ్చుకొని ఆ కేసును కాలక్షేపం చేసి నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తారు. అయితే ఇదంతా కూడా వీణా వాణిల బంధం ఉందని నేరుగా కాంగ్రెస్ బీఆర్ఎస్ వీణా వాణిల బంధం అని ఎంపీ రఘునందన్ రావు చెబుతున్న పరిస్థితి. సుమంత్ అవినాయక్ ఆర్టీవీ హైదరాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.